తప్పకుండా అమ్మ. చాలా మంచి చికిత్సలు ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చాయి. అసలు సైనస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎలర్జీ. ఒకప్పుడు ఎలర్జీ మందులు వేసుకున్నట్టయితే చాలా నిద్ర రావడం, ఏ పని చేయలేకపోవడం లాంటి ఇబ్బంది ఉండేది. అంటే మేము చదువుకునే రోజుల్లో ఇచ్చే మందుల వల్ల మేము చూస్తుండేవాళ్ళం, సార్ తుమ్ములైతే తగ్గినాయండి, కానీ రోజంతా నిద్ర వస్తుందండి, ఏ పని చేయలేకపోతున్నాను అంటూ చెప్పేవాళ్ళు. అయితే ఈ ఆధునిక వైద్య విధానంలో మనకి చాలా మంచి మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ మందుల వల్ల నిద్ర అనేది చాలా తగ్గిపోయింది. అంటే ఏమీ డ్రౌజినెస్ లేకుండానే వారి యొక్క ఎలర్జీని మందులతో కంట్రోల్ చేయగలుగుతున్నాం. రెండవ కారణం, ముక్కు నిర్మాణంలో సైనస్కు ఉన్నటువంటి రంధ్రాలు ఓపెనింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల చిన్నవిగా ఉండడం, లేదా సైనస్ లోపల తయారైనటువంటి నీరు పదార్థాలు బయటకు వచ్చే మార్గం అంటే డ్రైనేజ్ పాత్ మార్గంలో అవరోధాలు లేదా వంకర టింకర్లు ఉన్నా సరే కూడా వారిలో నీరు నిల్వ ఉండడం వల్ల సైనసైటిస్ వస్తుంది. అయితే ఈ అవరోధాలని ఎండోస్కోప్ ద్వారా ఎలాంటి అవరోధం ఎక్కడున్నది అన్నది గ్రహించి ఆ అవరోధాన్ని ఆపరేషన్ ద్వారా సరిచేసినప్పుడు మంచి ఫలితాలు, జీవితకాలం పాటు మళ్ళీ సైనస్ రాకుండా ఉండే ఫలితాలని మనం ఇప్పుడు సాధిస్తున్నాం.